హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మంచి రెసిపీతో వచ్చేసానండి. అదేంటంటే మామిడికాయ పప్పు పులుసు. సో ఎప్పుడైనా చేశారా? చాలా బాగుంటుందండి టేస్ట్. లేట్ చేయకుండా మీరు కూడా చూసేయండి. ముందుగా అయితే వీడియోని లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి. వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. ఈ సమ్మర్ సీజన్లో, మామిడికాయల సీజన్లో ఈ రెసిపీ చేయకుండా మీరైతే చేయకపోతే మిస్ అయిపోతారండి. లేట్ చేయకుండా ఈ రోజే కొనుక్కొచ్చి మామిడికాయలు ఈ రెసిపీని చేసేయండి. దీనికోసం నేనైతే ముందుగా పెసరపప్పు తీసుకున్నానండి. తీసుకొని బాగా వాష్ చేసుకున్నా. మీకు సమ్మర్ అని నేను పెసరపప్పు తీసుకున్నానండి. మీరు కావాలంటే కందిపప్పు కూడా తీసుకోవచ్చు. క్లీన్ చేసిన తర్వాత దాంట్లో కొంచెం చిన్న అల్లం ముక్క, పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే ఉల్లిపాయ ముక్కల్ని ఇలా ముక్కలుగా చేసుకొని పప్పులో వేసుకోవాలండి. మళ్ళీ చెప్తున్నా, కందిపప్పు కావాలంటే మీరు యూజ్ చేయొచ్చు. తర్వాత దాంట్లోకి టమాటాలను కూడా ముక్కలుగా చేసి వేసుకొని కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. వేసుకొని దానికి కావాల్సిన వాటర్ పోసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలండి. మూత పెట్టి 3 విజిల్లు వచ్చినంత వరకు కూడా వాటిని కుక్ చేసుకోవాలి. సో 3 విజిల్లు వచ్చాక పప్పు బాగా ఉడికిపోతుంది కదండి. అప్పుడు చల్లారనిచ్చి వాటిని బాగా మ్యాష్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ పెసరపప్పు ఏంటంటే సమ్మర్ కాబట్టి మనకి ఒంటికి చలువ చేస్తుందని నేనైతే ఇక్కడ పెసరపప్పు యూజ్ చేశానండి. సో పెసరపప్పుతో మనకి పప్పుచారు అంటాం కదా. సో దాని టేస్ట్ వేరే, మనకి కందిపప్పు టేస్ట్ వేరే ఉంటుందండి. మీకు ఏది కావాలంటే అదైతే ఆ పప్పునైతే యూజ్ చేయండి. ఇలా మొత్తం కూడా ముక్కలన్నింటినీ కూడా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇంకొంచెం వాటర్ పోసుకొని కొంచెం పలుచగా చేసుకొని పక్కన తీసి పెట్టుకోండి. ఇక్కడ చూసారా, నేనైతే ఇలాంటి మామిడికాయలని 2 తీసుకున్నానండి. మీరు పుల్లగా ఎక్కువగా ఉంది అనుకుంటే ఒకటి సరిపోతుందండి. మామిడికాయ మామూలు పుల్లగా లేదనుకుంటే 2 తీసుకోండి. మీరు పులుపు తక్కువ తినేవాళ్ళు అనుకున్నప్పుడు ఒక మామిడికాయ తీసుకోండి, సరిపోతుంది. పుల్లగా కావాలి అంటే మాత్రం 2 మామిడికాయలు తీసుకోండి. సో ఇలా తీసుకొని పైన తొక్క తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన తీసి పెట్టుకోండి. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక దాంట్లోకి జీలకర్ర, ఆవాలు, అలాగే మెంతులు వేసుకోండి. మెంతులు వేసుకొని అవి చిటపట్లాడనివ్వండి. తర్వాత దీంట్లోకి తరిగిన వెల్లుల్లి రెబ్బల్ని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. కొంచెం ఎక్కువగా వేసుకోండి, టేస్ట్ బాగుంటుందండి. అవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాక మాత్రమే ఉల్లిపాయలు వేయండి. తర్వాత ఎండుమిరపకాయలు మీరు తినే కారం బట్టి వేసుకోండి. ఇలా మొత్తం కూడా అన్నిటినీ కలుపుకోండి. అవి లైట్గా గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. తర్వాత దాంట్లోకి మామిడికాయ ముక్కలు వేసేసి కలుపుకోండి. ఇక్కడ మామిడికాయ ముక్కలు అనేది బాగా పేస్ట్ లాగా అయిపోవాలి. అప్పటి వరకు కూడా కుక్ చేసుకోండి. ఈలోగా స్టవ్ పైన ఇంకొక వైపు మీరు ఏం చేస్తారంటే, మనం వాటర్గా చేసుకున్నాం కదండి ఆ పప్పు, దాన్ని పెట్టుకొని వాటిని మరగబెట్టండి. ఇక్కడ చూసారా, నాకైతే ఇక్కడ కరివేపాకు, అలాగే పుదీనా, కొత్తిమీర నేను లాస్ట్లో దించే ముందు వేశానండి. నాకు అలా మరీ కుక్ అవ్వకుండా, అంటే ఫ్రై అవ్వకుండా పచ్చిగా కనిపిస్తే ఇష్టం కాబట్టి వేశాను. మీకు అవి కూడా ఫ్రై అయిపోవాలి ఆయిల్ అంటే ముందుగానే వేసేయండి. ఇలా స్టవ్ పైన పెట్టమని చెప్పాను కదా. స్టవ్ పైన పెట్టినప్పుడు అది ఉడుకుతున్నప్పుడే దాంట్లోకి కొంచెం గరం మసాలా, మనం ఇప్పటివరకు సాల్ట్ వేయలేదు కాబట్టి మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకోండి. తర్వాత దాంట్లోకి మనం ఈ తాలింపు ఉంది కదండి, మొత్తం కూడా యాడ్ చేసుకొని మొత్తం కలుపుకుంటే మనకి ఎంతో టేస్ట్గా ఉండే మామిడికాయ పప్పు పులుసు రెడీ అయిపోతుందండి. వేడి వేడి అన్నంలో కలుపుకొని తినండి. ఇక్కడ మీకు ఎంత పలుచగా కావాలంటే అంత కొంచెం వాటర్ ఎక్కువగా వేసుకుంటే పలుచగా ఉంటుందండి. పుల్లగా చాలా బాగుంటుందండి. సో మామిడికాయ ఫ్లేవర్ కూడా ఒంట్లో వెళ్ళినట్టు ఉంటుంది, మామిడికాయ తిన్నట్టు ఉంటుంది. సో ఈ సమ్మర్లో మాత్రం రెసిపీని మాత్రం మిస్ అవ్వకుండా చేసేయండి. చేసి ఎలా వచ్చింది అనేది మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నా ఛానల్లో చాలా మంచి వీడియోస్ ఉన్నాయండి, వెళ్ళి చూడండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి.